హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఈరోజు వీడియో చూడండి ఫ్రెండ్స్, మన నర్సరీలో ఉన్న ఫ్లవర్ ప్లాంట్ అన్నమాట. ఎంత చక్కగా పూస్తుందో, చెట్టు నిండుగా మొగ్గలు పువ్వులు, పూసిన పువ్వులు ఈ విధంగా రాలి పడిపోయినాయి అనమాట. అంత హెవీగా పూస్తుంది అనమాట. ప్లాంట్ వచ్చేసి చాలా చక్కగా ఒక చెట్టుకు వచ్చేసి 20 ఫ్లవర్స్ దాకా ఉండొచ్చు. చూస్తున్నారు కదా మీరు. ఈ విధంగా మన మొక్కలు బాగా హెవీగా ఫ్లవర్స్ రావాలి అంటే మనము మొక్కకి మెయింటెనెన్స్ అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. ఏదో మొక్క తెచ్చాము, పెట్టాము, వాటర్ ఇస్తున్నాము అనుకుంటే సరిపోదన్నమాట. మొక్కకి మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఫ్లవర్స్ రావాలి అని ఎలా కోరుకుంటామో ఆ మొక్కలు కూడా మాకు ఫర్టిలైజర్ కావాలి అని కోరుకుంటాయి అన్నమాట. ఓకేనా. ఈరోజు చక్కని ఫర్టిలైజర్ అండ్ ప్రకృతి ప్రసాదించిన ఫ్రూట్స్తో, వేస్ట్గా పడేసే ఫ్రూట్ పీల్స్తో మనము ఫర్టిలైజర్ తయారు చేసి మళ్ళీ మన మొక్కలకి అందించేద్దాం. ఓకేనా. ఇవి మనకి పప్పాయ పీల్స్ తొక్కలు తీసేసాక మనం ఏం చేస్తుంటాం, వేస్ట్గా పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా చక్కగా మనము ఈ మొక్కకి ఫర్టిలైజర్ తయారు చేసి ఇచ్చేయచ్చు. ఓకేనా. ఇప్పుడు మనము పప్పాయ పీల్స్ తీసుకున్నాము, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అన్నమాట. కట్ చేసుకుని ఇందులో మనము జాంగ్రీ బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నాము. ఒక 200 గ్రామ్స్ బెల్లము, ఒక 200 గ్రామ్స్ పప్పాయ పీల్స్ తొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనము వాటర్ యాడ్ చేయకుండా మనము ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకుంటే 4 నుండి 5 నెలల వరకు ఈ ఫర్టిలైజర్ మనకి స్టాక్ ఉంటుందన్నమాట. పండిన పప్పాయ తీసుకున్నాం కాబట్టి మనము ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు. ఓకేనా. చక్కగా ఈజీగా ఫర్టిలైజర్ తయారైపోయింది. చూసారు కదా, వితిన్ 5 మినిట్స్లో. ఓకేనా. ఇప్పుడు మనము ఈ ఫర్టిలైజర్ని తీసి ఒక డబ్బాలో వేసుకుందాం. చూసారు కదా, ఒక డబ్బాలో వేసాము. ఈ డబ్బాకి మూత పెట్టకుండా కొద్దిగా గాలాడేటట్టుగా మనము ఈ మొక్కని పెట్టుకోవాలన్నమాట. అండ్ మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే క్లాత్ కట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. మనకు 4 నుండి 5 నెలల వరకు స్టోర్ ఉంటుంది. ఓకేనా. 2 డేస్కి ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అయితే ఊరు వెళ్ళాము మేము, అందుకని ఫర్టిలైజర్ కలపకపోతే ఈ విధంగా తయారైంది. కొంచెం గట్టిగా తయారైంది అనమాట. అండ్ ఎటువంటి స్మెల్ అనేది లేదు ఫ్రెండ్స్. చాలా చాలా న్యాచురల్ స్మెల్ అనమాట. ఎక్కడైనా కుళ్ళిపోయిన వాసన అది ఇది రావడం అంటూ ఏమీ లేదనమాట. మీకు తక్కువ మొక్కలు ఉంటే తక్కువ క్వాంటిటీలో ఒక 2 స్పూన్స్ తీసేసి అందులో ఒక 1 లీటర్ వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి మీ మొక్కలకి ఇచ్చేయవచ్చు అనమాట. ఓకేనా. మేము ఇప్పుడు వచ్చేసి 20 ప్లాంట్స్ దాకా ఇవ్వబోతున్నాం కాబట్టి మేము ఫర్టిలైజర్ మొత్తం యూజ్ చేసేస్తున్నాము. దీంట్లో మేము ఒక 5 లీటర్స్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాము. అన్ని మొక్కలకి, మందార, మల్లె అండ్ గులాబీ మొక్కలకి ఇవ్వబోతున్నాం అనమాట. ఫ్రూట్ ప్లాంట్స్ కాదు ఫ్రెండ్స్, పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు, కూరగాయల మొక్కలకి ఇచ్చుకోవచ్చు, అన్నిటికీ. ఓకేనా. మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మన పప్పాయలో మనకి చాలా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్నిటికీ మంచిగా యూజ్ అవుతుంది. అండ్ బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి ఐరన్ మన మొక్కలు పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా. చూసారు కదా, ఇంత చక్కగా ఫర్టిలైజర్ తయారైపోయింది. ఎస్, చూడండి. అండ్ మీరు కూడా తయారు చేసి మీ ప్లాంట్స్కి ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్. మన ఛానల్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్, కిచెన్ వేస్టేజ్తో తయారు చేసుకున్న ఫర్టిలైజర్స్ చాలా వరకు మనము అప్లోడ్ చేసాము. మీకు వీలున్నప్పుడు ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి మీ ప్లాంట్స్కి. ఓకేనా. చూసారు కదా, ఈ ప్లాంట్స్ వచ్చేసి నేను ఈ ఫర్టిలైజర్స్ కోసం, మనం తయారు చేసిన ఫర్టిలైజర్ యూజ్ చేసుకోవడం కోసం నేను ఈ ప్లాంట్స్ అన్నీ నాటి పక్కన పెట్టాను అనమాట, మా నర్సరీలో ఒక సైడ్కి. ఓకేనా. ఎక్కువ ఎండ వచ్చే ప్లేస్ చూసేసి 10 రోజెస్ అంటే డిఫరెంట్ రోజెస్ అండ్ కాశ్మీర్ అండ్ సెంట్ గులాబీ అండ్ ఆరెంజ్, వైలెట్ ఇలాంటి రేర్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ కొన్ని గులాబీలు తీసుకొని నేను ఈ విధంగా పక్కన పెట్టుకోవడం జరిగిందనమాట.
మనం ఏ ఫర్టిలైజర్ తయారు చేసినా ఈ మొక్కల మీద నేను యూజ్ చేస్తాను అనమాట. చూస్తున్నారు కదా మా ప్లాంట్స్ ఏ విధంగా డెవలప్ అయ్యాయో. ఓకేనా, మీకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. రీసెంట్గా ఈ ప్లాంట్కి ఫంగస్ వచ్చింది ఫ్రెండ్స్, చక్కగా రిమూవ్ చేసామన్నమాట. ఆ ఫంగస్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, చూసారా ఎన్ని మొగ్గలు వేసిందో. అండ్ ప్లాంట్ కూడా చక్కగా డెవలప్ అయింది. ఓకేనా, మీకు ఏ వీడియో కావాలన్నా మన ఛానల్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి సీజన్ కాదు, మల్లెల సీజన్ కాదు, కాకపోయినా సరే మన మల్లె చెట్టు పూలు పూస్తుంది. అండ్ ఆకులన్నీ తీసేస్తే ఈ విధంగా కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చాలా చాలా థ్యాంక్స్ ఇంత ఓపిక్గా మన వీడియో చూసినందుకు. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఆ వీడియో చూసాక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.